కృపా సత్య సంపూర్ణుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై కీర్తనాకారుడు రాసినటువంటి 90వ సంకీర్తన 14వ చరణాన్ని చదువుదాం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. మోషే ఇశ్రాయేలులను ఈజిప్టు బానిసత్వముల నుండి కానానుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి దేవుని మీద మోషే మీద కూడా వారు సనిగి తిరుగుబాటు చేశారు. ఆ కారణము చేత అనేక సందర్భాలలో వారు ఎంతగానో శోధించబడ్డారు. అయితే ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించటానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. వారిని నడిపించటము కొరకు దేవుని చేత ప్రేరేపించబడి దేవుని శక్తి చేత వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యాలు జరిగించినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారు మాటి మాటికి సనుక్కుంటూ ఉండేవారు. అందుకే మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇన్ని లక్షల మంది ప్రజలను నడిపించబడాలి అనంటే వారి జీవితాల్లో సంతృప్తి కలిగి సంతోషంగా ఈ యాత్రను వారు ముందుకు కొనసాగించాలంటే మోషే వారిని ఎలాగైతే నడిపించగలను అనే సత్యాన్ని గ్రహించి దేవుణ్ణి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నిట సంతోషిస్తాము. ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా తృప్తి కలిగి జీవించగలడంటే ఆ వ్యక్తి దేవుని కృపను అర్థం చేసుకోగలిగితే, దేవుని కృపను పొందగలిగితే, దేవుని కృప పొందిన వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారు సంతృప్తి కలిగి జీవిస్తారు. మోషే దేవుణ్ణి అడగాలి, నాయనా వీళ్ళకి ఆహారమి, వీళ్ళకి వస్త్రాలు ఇవి, వీళ్ళకి ప్రయాణంలో అలసట లేకుండా సహాయం చెయ్యి అని ప్రార్థించలేదు. కానీ దేవుని కృపను పొందినవాడు గనుక, దేవుని కృపలో ఉన్న ఆ ప్రసన్నతను అనుభవించిన వాడు గనుక, దేవా మాకు ఉదయాన్నే నీ కృపను మాకు దయచేయి, మీ కృప ద్వారానే మేము సంతృప్తి చెంది సంతోషంగా ఉంటాము అని ప్రార్థన చేశాడు. సంతృప్తి కలిగి ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా దేవుని కృపను మనము పొందాలి. దేవుని కృపను మనము పొందితేనే మన జీవితంలో సంతోషంగా ఉంటాం. ఈ దినాల్లో మనము అనేకమైన వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ మనము ఉదయాన్నే ప్రార్థించవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా ఈ ఉదయము నీ కృపను మాకు దయచేయి, మా పనుల్లో, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా చదువుల్లో, మేము చేస్తున్న సమస్త విషయాలలో మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి అని మీరు ప్రార్థిస్తే ఉదయాన్నే దేవుడు తన కృపను మనకి అనుగ్రహిస్తాడు. ఉదయాన్నే లేచి మనము ప్రార్థన చేస్తే దేవుడు తన కృపతో మనల్ని నింపుతాడు. దేవుని కృపా వార్త మన జీవితానికి మేలు చేస్తది, మనల్ని ప్రోత్సాహపరిచేది. ఆయన మాటలు మనల్ని ఉజ్జీవింప చేస్తాయి. దేవుని కృపా వార్త మనలను బలపరిచేది, దేవుని కృపా వార్త మనలను ఆదరించేది. ఉదయాన్నే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామా? ఉదయాన్నే దేవుని స్వరాన్ని వినడానికి మనము ఆసక్తి చూపిస్తున్నామా? ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉదయాన్నే ప్రార్థిస్తారో దేవుడు తన కృపను ప్రసాదించి ఆ దినమంతా దేవుడు తన ఉన్నతమైనటువంటి సంరక్షణను, కాపుదలను దేవుడిచ్చి ఆయనే మనల్ని పోషించి సంరక్షించే దేవుడు. కనుక ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్న మీ జీవితాల్లో అటు దైవకమైన కృపను దేవుడు అనుగ్రహించి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాలను చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరి ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను చేయండి. ప్రతి ఉదయాన్న మీ కృప కొరకే మేము ప్రార్థించినట్లు, మీ కృపా వార్తను మేము వినగలిగినట్లు, మీ యొక్క సన్నిధానములో ప్రతి ఒక్కరూ కూడా యోబు వలె
కుటుంబము కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించినట్లు అటు ప్రార్థనా జీవితాలను మాకందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ కృపను పొందుకోగలిగినట్లు, మీ కృపను ఎవరు పొందకుండా తప్పిపోకున్నట్లు నాయన మీరే ఆకర్షించి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీ కృపతో నింపి మీ కృపా క్షేమములను మాకు దయచేసి మా జీవితాలలో ఆ నిత్యత్వము చేరు వరకు మీరే తోడుగా ఉండి మీ కృప వెంబడి కృపను పొందుకుంటూ ధైర్యముగా మీ కృపాసనం యొద్దకు మేము చేరగలిగినట్లు అట్టి గొప్ప భాగ్యమును దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.